నా నానమ్మ కన్నీళ్లు తుడుస్తా. ఓసే ముసలిదానా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి చందా కూడా ఇవ్వలేదా? ఈ దుకాణం తీసేయ్. దయచేసి నా దుకాణం ఉండవండి, ఇదే నా జీవనాధారం. ఇక్కడ నీళ్లు కూడా ఉచితంగా రావు. చందా ఇవ్వకపోతే దుకాణం పెట్టుకోలేవు. దేవుడా, నానమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నేను చందా ఇవ్వలేకపోయాను బాబు, అందుకే సేత్ కొడుకు నా దుకాణం ఇలా నాశనం చేశాడు. ఆ సేట్ కొడుకు అంత ధైర్యమా? ఇప్పుడే వాడికి బుద్ధి చెప్పాలి. అరే సేట్ కొడుకా, కొత్తగా కొమ్ములు వచ్చాయా నీకు? ఈ రోజు గుర్తుపెట్టుకో, చందాలు బంద్ చేసి మా నానమ్మ కాళ్ళపై పడు. వచ్చాడ్రో పెద్ద పిస్తా, మీరేంట్రా దివంగల్లా చూస్తున్నారు? పట్టుకోండి వాణ్ణి. నేను నానమ్మ కోసం వచ్చాను, కానీ ఇప్పుడు నాకు మీ సహాయం కావాలి. స్నేహితులారా, త్వరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు చూడండి ఏమవుతుందో. అమ్మా, నన్ను క్షమించండి. ప్రతి నానమ్మ వెనకాల ఒక మనవడుంటాడని మర్చిపోవద్దు.